జైపూర్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి కేవలం 35 బంతుల్లో 7 ఫోర్లు 11 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక భారత ఆటగాడు సాధించిన అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే కావడం విశేషం. ఓవరాల్ గా ఇది రెండో వేగవంతమైన శతకం. యశస్వి జైస్వాల్ తో కలిసి తొలి వికెట్ కు 166 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వైభవ్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 15.5 ఓవర్లోనే ఛేదించడంలో ప్రధాన భూమిక పోషించాడు. వైభవ్ ప్రతిభను గుర్తించి అతన్ని వెలుగులోకి తీసుకురావడంలో ప్రస్తుత జాతీయ క్రికెట్ అకాడమీ ఎన్సీఏ హెడ్ వివిఎస్ ల లక్ష్మణ్ పాత్ర మరువలేనిది. అండర్-19 క్రికెట్ సమయంలోనే లక్ష్మణ్ ఈ బాలుడి ప్రతిభను బలంగా నమ్మి ప్రోత్సహించాడు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని అద్భుత శతకం ద్వారా సూర్యవంశీ నిలుపుకున్నాడు. గతంలో బీహార్ లో అంతర్జిల్లా సీనియర్ టోర్నమెంట్ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఏబీసీఐ అండర్-19 వద్దే ఛాలెంజర్ టోర్నమెంట్ కు వైభవ్ ఎంపికయ్యాడు. అక్కడే అతడి ఆట తీరు లక్ష్మణ్ ను ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ తో జరిగిన అండర్-19 క్వాడ్రాంగులర్ సిరీస్ కు లక్ష్మణ్ అతన్ని ఎంపిక చేశాడు. ఆ సిరీస్ లో ఇండియా బి తరపున ఆడిన ఒక మ్యాచ్ లో 36 పరుగుల వద్ద రన్అట్ కావడం వైభవ్ డ్రెస్సింగ్ రూమ్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విషయం గమనించిన లక్ష్మణ్ వైభవ్ వద్దకు వెళ్లి మేమిక్కడ కేవలం పరుగులు మాత్రమే చూడడం, సుదీర్ఘ కాలం రాణించగల నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను చూస్తామని చెప్పి ధైర్యం నింపారని వైభవ్ కోచ్ మనోజ్ ఓజు గతంలో వెల్లడించాడు. లక్ష్మణ్ అతడి సామర్థ్యాన్ని చాలా త్వరగా గుర్తించాడు. బీసీసీఐ కూడా అతడికి అండగా నిలిచింది అతని ఓజు తెలిపాడు. లక్ష్మణ్ పాత్ర అక్కడితోనే ముగియలేదు. గత 2 ఏళ్లుగా ఎన్సీఏలో వైభవ్ ప్రగతిని వ్యక్తిగతంగా పర్యవేక్షించిన లక్ష్మణ్ అతన్ని రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు సిఫార్సు చేశాడు. ద్రవిడ్ కూడా వైభవ్ పై ప్రోత్సహించాడు. ఏప్రిల్ 19న లక్నో సూపర్ జైంట్స్ లో జరిగిన మ్యాచ్ ద్వారా వైభవ్ ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతి శార్దుల్ ఠాగూర్ బౌలింగ్ లో సిక్సర్ గా మలచి తనలోని దూకుడును తెగువను ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ లో 34 పరుగులు చేసి అవుట్ అయినప్పుడు కూడా వైభవ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. ఇప్పుడు విధ్వంసకర శతకంతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఐపీఎల్ లో తనదైన ముద్ర వేశాడు.